ప్రపంచాన్ని వణికిస్తున్న జెఫ్రీ ఎప్స్టీన్ చీకటి సామ్రాజ్యం గురించి వింటే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. ఇతను ఒక సాధారణ నేరగాడు కాదు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతుల బలహీనతలను పెట్టుబడిగా మార్చుకున్న ఒక వికృత మేధావి. అమెరికాలోని అత్యున్నత పదవుల్లో ఉన్నవారు, అపర కుబేరులు ఇతని కనుసన్నల్లో మెలిగేవారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన దీవిని ఏర్పాటు చేసుకుని దానికి పీడోఫైల్ ఐలాండ్ అనే పేరు వచ్చేలా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. ఈ దీవికి వెళ్ళడానికి లోలిటా ఎక్స్ప్రెస్ అనే ప్రత్యేక విమానాన్ని ఉపయోగించేవాడు. లోలిటా అంటేనే పసి వయసులోనే మగవాడి పశువాంఛకు బలైపోయే మైనర్ అని అర్థం. పేదరికంలో మగ్గుతున్న కుటుంబాల నుంచి అందమైన అమ్మాయిలను డబ్బు ఆశ చూపించి తన వలలో వేసుకునేవాడు. వారిని విమానాల్లో ఈ దీవికి తరలించి అక్కడ వేచి ఉండే విలాసవంతుల కోరికలు తీర్చడానికి బలవంతంగా వాడేవాడు. కేవలం తార్పుడుగత్తగా మాత్రమే కాకుండా అక్కడ జరిగే ప్రతి వికృత చేష్టను రహస్య కెమెరాల ద్వారా రికార్డ్ చేయటం ఇతని అసలు నైపుణ్యం. ఆ రికార్డింగ్స్ చూపిస్తూ ప్రపంచ స్థాయి నాయకులను బ్లాక్మెయిల్ చేసేవాడు. ఇతని వద్ద ఉన్న వేల కొద్ది ఫోటోస్, వీడియోస్ ఇప్పుడు బాంబుల్లా పేలుతున్నాయి. ఎప్స్టీన్ జైల్లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయినా అతను సృష్టించిన ఆ పాపపు ఫైల్స్ మాత్రం నేటికి సజీవంగానే ఉండి పెద్ద మనుషుల ముసుగులను తొలగిస్తున్నాయి. ఈ దందా వెనుక ఉన్న నెట్వర్క్ ఎంతటిదంటే ఇందులో చిక్కుకున్న వారు బయటపడలేక విలవిలలాడుతున్నారు. అధికారం, అహంకారం తలకెక్కిన ప్రముఖులు పసిపిల్లల జీవితాలను ఎలా చిదిమేశారో ఈ ఫైల్ స్పష్టంగా చెప్తున్నాయి. చట్టం నుండి తప్పించుకోవడానికి ఇతను వాడిన ఎత్తుగడలు ఇప్పుడు విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ ఘోరాల వెనక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో తేల్చడానికి అమెరికా న్యాయశాఖ తీవ్రంగా శ్రమిస్తోంది. సామాన్య ప్రజలకు అందని ఒక చీకటి ప్రపంచాన్ని సృష్టించడంలో ఎప్స్టీన్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. బిల్ గేట్స్ వంటి అంతర్జాతీయ స్థాయి వ్యక్తుల పేర్లు ఈ కుంభకోణంలో వినిపించటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఒకప్పుడు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన గేట్స్ ఇలాంటి అశ్లీల పనుల్లో భాగస్వామి అయ్యారనే వార్తలు ఆయన ప్రతిష్టని మసకబార్చాయి. ముఖ్యంగా ఆయన భార్య మిలిండా గేట్స్ తీసుకున్న విడాకుల వెనుక ఉన్న అసలు కారణం ఈ ఎప్స్టీన్ వ్యవహారమేనని తేలిపోయింది. రష్యన్ యువతులతో గేట్స్ జరిపిన అక్రమ సంబంధాలు, దానివల్ల ఆయన ఎదుర్కొన్న శారీరక సమస్యల గురించి ఇప్పుడు బహిరంగంగా చర్చ సాగుతోంది. మిలిండా గేట్స్ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ వివాహ బంధంలో ఉండాల్సిన కనీస విలువలను ఆయన గౌరవించలేదని వాపోయారు. 3 దశాబ్దాల పాటు కలిసి నడిచిన బంధం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడానికి కారణం గేట్స్ చేసిన ఈ చారిత్రక తప్పిదమే. అమెరికా న్యాయశాఖ బయటపెట్టిన పత్రాల్లో గేట్స్ పేరు పదే పదే ప్రస్తావనకు రావటం ఆయన చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్టు కనిపిస్తోంది. సంపద పెరిగే కొద్దీ నైతిక విలువలు పతనం అవ్వటానికి గేట్స్ జీవితం ఒక ఎగ్జాంపుల్ గా నిలిచింది. మిలిండా తన విడాకుల టైంలోనే ఈ ఎప్స్టీన్ సంబంధాలపై హెచ్చరించినట్టు సమాచారం. ఎప్స్టీన్ వంటి నేరగాడితో స్నేహం చేయడం వల్ల కలిగే నష్టాలను ఆమె ముందుగానే పసిగట్టారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విరాళాలు, స్వచ్ఛంద సంస్థల పేరుతో మంచివాడిగా చలామణి అవుతూనే మరోవైపు ఇలాంటి వికృత క్రీడల్లో పాల్గొనటం గేట్స్ వ్యక్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసింది. ఇప్పుడు ఈ ఫైల్స్ లోని ప్రతి పేజ్ గేట్స్ చేసిన పనులను సాక్ష్యాలతో సహా బయటపెడుతున్నాయి. బాధితులైన అమ్మాయిలకు న్యాయం జరగాలని, ఇలాంటి అకృత్యాలకు పాల్పడిన వారు శిక్ష అనుభవించాలని మిలిండా కోరుకుంటున్నారు. సమాజంలో గొప్పవాళ్లుగా పేరు తెచ్చుకున్న వారు తెర వెనుక ఎంతటి నీచమైన పనులు చేస్తారో ఈ ఉదంతం కళ్లకు కడుతోంది. ఒక సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి తన సొంత బలహీనతల వల్ల ఎలా పతనమయ్యాడో ప్రపంచం చూస్తోంది. రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఈ కుంభకోణం నుండి తప్పించుకోలేకపోతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ పేరు కూడా ఇందులో వినిపిస్తోంది. నిజానికి ఈయన చాలా పెద్ద రసికుడిగా చెప్తున్నారు. తన పదవీ కాలంలోనే కాకుండా ఆ తర్వాత కూడా ఎప్స్టీన్ దీవికి అనేక సార్లు వెళ్లినట్టు ఆధారాలు లభించాయి. మొదట ఈ విషయాలను ఖండించిన విచారణ కమిటీ గట్టిగా పట్టుబట్టడంతో వాంగ్మూలం ఇవ్వక తప్పని స్థితి ఏర్పడింది. హిలరీ క్లింటన్ కూడా ఈ వివాదంలో చిక్కుకోవడం వల్ల వారి రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అబద్ధపు సాక్ష్యాలు చెప్తే భారీ జరిమానాలు, జైలు శిక్ష తప్పదని అధికారులు హెచ్చరించడంతో వారు దిగి వచ్చారు. కేవలం అమెరికాలోనే కాకుండా బ్రిటన్లో కూడా ఈ సెగలు రేగుతున్నాయి. ప్రముఖ బ్రిటిష్ రాజకీయ నేత పీటర్ మండెల్సన్ తన పదవికి రాజీనామా చేయాల్సి రావటం ఈ కేసు తీవ్రతకు అర్థం పడుతోంది.
ఎప్స్టీన్ తో ఆయనకున్న సాన్నిహిత్యం బయటపడటంతో బ్రిటిష్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. డొనాల్డ్ ట్రంప్ వంటి నేతల పేర్లు కూడా ఈ లిస్ట్ లో ఉండటం వల్ల రాబోయే ఎన్నికల్లో ఇది ప్రధాన అస్త్రంగా మారే అవకాశం ఉంది. ప్రపంచాన్ని శాసించే దేశాల నేతలు ఇలాంటి నీచమైన పనుల్లో తలదూర్చడం వల్ల ఆయా దేశాల ప్రతిష్ట గంగలో కలిసింది. నేరగాళ్లతో చేతులు కలిపి పసిపిల్లల జీవితాలతో ఆడుకున్న ఈ నాయకులను ప్రజలిప్పుడు చీత్కరించుకుంటున్నారు. రహస్యంగా సాగిన ఈ దందా ఇప్పుడు వీధిలో పడ్డంతో ప్రతి ఒక్కరూ ఆత్మరక్షణలో పడ్డారు. అధికారం ఉంటే ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో వారు చేసిన పనులు ఇప్పుడు వారి మెడకే చుట్టుకున్నాయి. విచారణ కమిటీ ముందు వీరు చెప్పే ప్రతి మాట ఎంతో కీలకం కానుంది. అంతర్జాతీయ గూఢచారి సంస్థల ప్రమేయం కూడా ఇందులో ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్స్టీన్ ఒక బ్రోకర్ గానే కాకుండా సమాచారాన్ని సేకరించే గూఢచారిగా కూడా పనిచేశాడని తెలుస్తోంది. ఈ కోణంలో దర్యాప్తు సాగితే మరిన్ని భయంకరమైన నిజాలు వెలుగులోకి రావచ్చు. ఎప్స్టీన్ ఫైల్స్ వెలుగులోకి రావడం అనేది ఒక సామాజిక ప్రక్షాళనగా భావించవచ్చు. 30 లక్షల పేజీల సమాచారం అంటే అది ఒక సామాన్యమైన విషయం కాదు. ఇందులో ఉన్న 1,80,000 ఫోటోస్, వేల వీడియోస్ ఈ ప్రపంచంలోని చీకటి కోణాలను ఆవిష్కరిస్తున్నాయి. డబ్బుతో దేన్నైనా కొనేయొచ్చు, ఎవరినైనా లోబరుచుకోవచ్చు అనే అహంకారానికి ఈ ఫైల్స్ ఒక ముగింపు పలకబోతున్నాయి. వికృత మనస్తత్వం ఉన్నవారు సమాజంలో గొప్పవారిగా చలామణి అవ్వటం ఎంత ప్రమాదకరమో ఈ ఉదంతం నిరూపించింది. ఎదుటి వారి వేదనను చూసి ఆనందించే సైకో లక్షణమున్న వీరికి కఠినమైన శిక్షలు పడాలని బాధితులు కోరుకుంటున్నారు. ఎడారి వంటి దీవిలో సాగిన ఈ అరాచకాలకు ఇప్పుడు అంతం కనిపిస్తోంది. ఎప్స్టీన్ జైలు గదిలో ప్రాణాలు కోల్పోయి తన రహస్యాలను తనతోనే తీసుకువెళ్లాడని అనుకుంటున్నాడు. కానీ ప్రకృతి ఆ రహస్యాలను బయటపెట్టింది. శక్తివంతులు అనుకున్న వారు కూడా కాలం కలిసి రాకపోతే ఎలా కుప్పకూలిపోతారో ఇక్కడ స్పష్టమవుతోంది. ప్రజల నైతికతను ప్రశ్నిస్తూ ఈ ఫైల్స్ ఇప్పుడు ప్రపంచం ముందుకొచ్చాయి. ఈ కేసులో వెల్లడైన విషయాలు రాబోయే తరాలకు ఒక హెచ్చరికగా నిలవాలి. అధికారం ఉంది కదా అని సామాన్యుల జీవితాలను చెదివేసే హక్కు ఎవ్వరికీ లేదని ఈ విచారణ రుజువు చేయాలి. అమెరికా అధ్యక్షుల నుండి కుబేరుల వరకు ప్రతి ఒక్కరూ ఇప్పుడు దోషులుగా నిలబడాల్సిన సమయం వచ్చింది. ఈ ఫైల్స్ లో ఉన్న ప్రతి పేరు వెనుక ఒక బాధాకరమైన గాథ ఉంది. పసిపిల్లల కన్నీళ్లకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఈ వ్యవస్థపై ఉంది. నైతిక విలువలు లేని సమాజం ఎలా పతనమవుతుందో చెప్పడానికి ఎప్స్టీన్ ఒక సజీవ ఉదాహరణ. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ కేసులో బాధ్యులైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలి. అప్పుడే బాధితులకు నిజమైన న్యాయం జరుగుతుంది.